అంజీ విజన్కు స్వాగతం. మీరు చూస్తున్నది పిల్లల మర్రి అందాలు, దానితో పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. చూడండి, మానసిక ఆనందం పొందండి. పిల్లల మర్రికి వెళ్ళే మార్గం మధ్యంలో కుక్క చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తున్నటువంటి దృశ్యం నాకు కనబడింది. ఇదివరకు తన యజమానిని చేరుకుంది. ఇది పిల్లల మర్రి జింకల పార్కు. ఇది పిల్లల మర్రి లోగో. ఇటుగడ్డ దగ్గర ఉన్న దృశ్యం వీక్షకులను బాగా ఆకర్షిస్తుంది. ముందు భాగంలో సింహాలు, అటు ఇటు జిరాఫీలు ఎంతో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇది అసలు సిసలైన మర్రి ఎలా ఉద్భవించిందో చూడండి. దాని కొమ్మలు, ఆకులు, ఊడలు చాలా ఎత్తుగా అనంత దూరంలో పెరిగాయి. దీని ఊడలు నేల నుండి ఉద్భవించి ఎలా మర్రిగా తయారైందో చూడండి. చూసే వాళ్ళకు అద్భుతం అనిపిస్తుంది. ఇటువంటి మర్రి ఊడలు ఎక్కడ కూడా కనిపించవు. పిల్లల మర్రి బుడం అనగా దీని మొదటి తరం చెట్టుని ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేదు. ఎంతోమంది పరిశోధనలు చేసినప్పటికీ కూడా నిష్ప్రయోజనమైంది. ఇప్పటి వరకు కూడా ఈ పిల్లల మర్రి మహావృక్షము దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగి 3.5 ఎకరాలలో విస్తరించి ఉంది అని జిల్లా పర్యాటక శాఖ వారు తెలియజేస్తున్నారు. ఈ బోర్డును చూస్తే మనకు అర్థమవుతుంది. కుక్క రన్నింగ్ చాలా అద్భుతం అనిపించింది నాకు. పిల్లల మర్రి మార్గ మధ్యంలో నాకు కనిపించింది. తన యజమానిని చేరుకోవడానికి ఎంత ఫాస్ట్గా రన్నింగ్ చేస్తుందో ఈ వీడియో ద్వారా మీరు చూడండి, మానసిక ఆనందం పొందండి. ఇదిగో గొర్రెల మంద దగ్గర ఉన్న తన యజమానిని చేరుకుంది. తన తోటి సోదరుల దగ్గర కుక్కలు కూడా ఉన్నాయి కదా. ఇదిగో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు. పిల్లల మర్రి లోపల భాగంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇదిగో ర్యాలీ తీస్తూ ఇక్కడికి వచ్చారు. ఇది పిల్లల మర్రి ఎంట్రన్స్ విభాగం. స్వాగతం పలుకుతున్న మర్రి చెట్లు. స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా పాల్గొనడానికి వచ్చినటువంటి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, శానిటేషన్ సిబ్బంది, గురుకుల విద్యార్థులు, మెప్మా రిసోర్స్ పర్సన్స్, సిఓస్, ఎస్హెచ్జి మెంబర్స్ చాలామంది పాల్గొనడం జరిగింది. ఇదిగో బారులు తీరి ర్యాలీ చేస్తున్నారు. కార్డ్స్ పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నటువంటి దృశ్యం ఇది. ఇది పిల్లల మర్రిలోని డిస్ట్రిక్ట్ మ్యూజియం. లోపల పురాతన వస్తువులు ఉన్నాయి. పిల్లల మర్రి అందాలను ఇప్పటి నుండి మీరు చూడవచ్చు.
వచ్చారు. అలాగే గురుకుల స్టాఫ్ Commissioner Garu, officials from MEFMA, municipality, all the volunteers here, thank you so much for joining. As part of Swachhata Hi Seva, we are here for a cleanliness drive. We need to ensure this, as part of Swachhata Hi Seva this year, we are doing these have to be sustainable and we need to carry them forward throughout the years, coming years. Thank you so much. మార్చేయండి. మొక్కలు విరివిగా నాటుదాం, భూతాపాన్ని తగ్గిద్దాం. మొక్కలు విరివిగా నాటుదాం. ఊరు రావణాలు ఇది పిల్లలమర్రి పార్కులోని జలాశయం. వాగు మాదిరిగా ఉంది. మానవాహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అనంతరం చెత్తను ఏరివేయడం జరిగింది. కార్యక్రమం చివరగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గురుకుల విద్యార్థులతో దిగిన ఫోటో.